నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక క్రిస్ సిటీ ప్రాజెక్టు పనులపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గూడూరులో ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పురోగతిని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిల్లకూరు మండల పరిధిలోని నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే 1,00,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు సుమారు 30 కోట్ల పరిహారాన్ని వచ్చే వారం బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా జాతీయ రహదారి విస్తరణ పనులను కూడా సమయానికి పూర్తి చేయాలని సూచిస్తూ ఈ ప్రాజెక్టులు పూర్తయితే గూడూరు ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ స్థాయిలో కూడా వెళ్ళి ఈ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత ఆర్డీఓ గారి ఆఫీస్లో ఆర్డీఓ గారి సమక్షంలో ఈ రివ్యూ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏరియాలో క్రిస్ సిటీ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. కొంత ఆలస్యం అయినా సరే లాస్ట్ 6 monthsలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో స్పీడ్ వచ్చింది. ఆ స్పీడ్ ఇంకా పెంచుకోవాలి. ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే లోకల్గా 1,00,000 పైన మందికి ఉపాధి కలుగుతుంది అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడే వచ్చి అక్కడ ఉన్న చిన్న చిన్న విషయాలు పెండింగ్ ఉన్నాయి, దీన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి వార్త అంటే ఈ ఏరియాలో కొంతమంది గతంలో ల్యాండ్ ఎన్క్రోచర్ కేటగిరీ మీద వాళ్ళకి ల్యాండ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకొని ఏపీఐసికి ఇవ్వడం జరిగింది. ఆ సంబంధించిన కూడా మనం ఈరోజు 30 కోట్ల డబ్బు ఆ ఎన్క్రోచర్స్కి ఇవ్వడంకి సిద్ధంగా ఉన్నాము. వచ్చే వారంలో ఆ డబ్బు నేరుగా వాళ్ళ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో నేషనల్ హైవే సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. ఆ 3 కంపెనీస్తో కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడ వర్క్ స్లో ఉన్నాయో, ఎందుకు ఉన్నాయో ఆ లోకల్ ఇష్యూస్ని కూడా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా కొంత ఫస్ట్ వర్క్ స్పీడప్ అయింది, కానీ ఇంకా దీన్ని పెంచుకోవాల్సింది ఉంటుంది. ఆలోచన అంటే ఈ సంవత్సరం చివరి వరకు ఇది ఒక షేప్కి రావాలి. కొన్ని ఐటమ్స్ దీంట్లో విదేశాల నుంచి రావాలి. అది తప్ప మిగతా ఇక్కడే చేయాల్సిన పని మొత్తం ఈ సంవత్సరం లోపల పూర్తి చేస్తే ఇక్కడే కంపెనీస్ కూడా ఇప్పుడు మధ్యలో వచ్చి ఈ ల్యాండ్ చూడడం జరుగుతున్నాయి. వాళ్ళు కూడా కొంచెం ల్యాండ్ వాళ్ళకి నచ్చుతున్నాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది. తర్వాత ఇక్కడ నుంచి తిరుపతి పోర్ట్ కానీ, చెన్నై ఎయిర్పోర్ట్ కానీ 2 పక్కనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హై పొటెన్షియల్ ఏరియా. నా రిక్వెస్ట్ అంటే లోకల్ ప్రజలు కూడా దీనిలో సహకరించాలి. తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ ఏరియాకి మంచిగా ఉంటుంది. గుంటూరు టౌన్కి కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే వచ్చిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఈ ఏరియాలో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ షాపింగ్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతుంది. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో సహా గూడూరు ఏరియాలో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది.